తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్యను హత్య చేసిన ఊరేదో తెలుసా? మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం. ఇప్పటికీ ఆ గ్రామంలో ఫ్యాక్షనిజం పేట్రేగిపోతోంది. ఆ ఊళ్ళో మొత్తం 18 హత్యలు జరిగాయి. కానీ 15 హత్యలే పోలీసు రికార్డులోకెక్కాయి. మరో 3 కేసుల్లో హత్యకు గురైన వారి మృతదేహాలు దొరకలేదు. తోట చంద్రయ్య పీక మీద కత్తిపెట్టి జై జగన్ అంటే వదిలేస్తామన్నారు. చంద్రయ్య మాత్రం జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నాడు. అంతే, ప్రత్యర్థులు పీక కోసేశారు. వారిని అలా ఉసిగొల్పింది ఎవరో తెలుసా? మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి. తాజాగా ఆ ఊరిలో మరో 2 జంట హత్యలు జరిగేలా పిన్నెల్లి సోదరులు తమ అనుచరులను ఉసిగొల్పారు. తమ పథకంలో భాగంగా వైసీపీ నాయకులను టీడీపీలోకి పంపించి వారితో జంట హత్యలను చేయించారు. ఈవీఎం పగలగొట్టిన కేసులో జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు జంట హత్యల కేసులో 6, 7వ నిందితులు పిన్నెల్లి బ్రదర్స్. వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో ఇప్పుడు ఇద్దరూ తప్పించుకు తిరుగుతున్నారు. పిన్నెల్లి సోదరులకు నియోజకవర్గంలో రక్తపాతం జరుగుతుంటేనే తమకు రాజకీయంగా మనుగడ ఉంటుందని భావిస్తున్నట్లుంది. అందుకే ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారని అంటున్నారు గుండ్లపాడు గ్రామస్తులు. పిన్నెల్లి సోదరుల కుట్రకు తమ ఊరిలో ఇంకెవరు బలవుతారోనని అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.